హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో 3D మ్యాక్స్ సిరీస్లో లెసన్ నెంబర్ 16లో మనం డిస్కస్ చేయబోయే ఆబ్జెక్ట్ కన్ఫామ్. సో ఈ పర్టికులర్ వీడియోలో కన్ఫామ్ ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి మీరు యాక్చువల్గా 3D మ్యాక్స్ ఇక్కడ ఈ పర్టికులర్ నా మౌస్ కర్సర్ చూసినప్పుడు ఇది యాక్చువల్గా ఆన్లైన్ హెల్ప్ అంటారు. సో ఇక్కడ మీకు ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ కానీ లేదంటే ఒక మోడిఫైయర్ కానీ లేదంటే ఒక ఆబ్జెక్ట్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు అనుకుంటే అక్కడ ఆ కీవర్డ్ని టైప్ చేసి ఎంటర్ చేయడం వల్ల డైరెక్ట్గా మీకు ఆన్లైన్ నుండి హెల్ప్ను పుల్ చేస్తుంది. కానీ మీ సిస్టమ్ అనేది ఆన్లైన్కి కనెక్ట్ అయి ఉండాలి, అంటే లైక్ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ ఉండాలి. ఇక్కడ నేను కన్ఫామ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా నేను ఈ పేజ్కి వెళ్తాను. ఓకే, ఇది docs.autodesk.com. దీంట్లో కన్ఫామ్ ఆబ్జెక్ట్ గురించి హెల్ప్ ఇది. ఈ స్క్రీన్ షాట్ చూడంగానే మీకు ఒకటి అర్థమై ఉంటుంది. ఇక్కడ డెఫినేషన్ కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వర్టెక్సెస్ ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్న సర్ఫేస్కి ర్యాప్ చేసేదాన్ని, అంటే ప్రొజెక్ట్ చేసి ర్యాప్ చేసే ప్రాసెస్ని మనం కన్ఫామ్ అని పిలుస్తామని వీళ్ళు డెఫినేషన్లో చెప్పున్నారు. అంటే ఒక మౌంటైన్ పైన ఒక రోడ్ వేయాలి అన్నప్పుడు మనకి కన్ఫామ్ లాంటి ఒక కాంపౌండ్ ఆబ్జెక్ట్లో ఉన్న టెక్నిక్ ద్వారా మనం ఇలాంటి డిజైన్స్ చేయొచ్చు. కానీ ఈ దీంట్లో మీకు వర్టెక్సెస్ చాలా హెవీ ఉంటాయి, ప్లస్ ఈ రోడ్డుని డ్రా చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం లైన్ టూల్స్ గురించి ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో ఉన్న సింపుల్ 2 బేసిక్ ఆబ్జెక్ట్స్ మీకు నచ్చినవి, అవి స్పియర్ అవ్వచ్చు, బాక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్, వాటిని యూజ్ చేసి ఈ కన్ఫామ్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎనీ ఆబ్జెక్ట్ ఇక్కడ స్పియర్లోకి వెళ్ళి ఒక స్పియర్ని డ్రా చేద్దాం. ఇది బేసిక్గా ఒక స్పియర్ ఆబ్జెక్ట్. దీంట్లో మనకి ఈ వర్టెక్సెస్ అంటే ఇవన్నీ కూడా వర్టెక్సెస్, అంటే ఈ పాయింట్స్ మన కనెక్ట్ అయిన పాయింట్స్ని వర్టెక్స్ అంటారు. సో ఒక ప్లేన్, ఆ ప్లేన్ అనేది మీరు ఎక్కడైనా డ్రా చేయొచ్చు. ప్రాబ్లీ నేను ఈ ఫ్రంట్లోనే డ్రా చేస్తున్నాను. అంటే ఈ ప్లేన్ అంటే ఇది ఒక వెబ్ బ్యానర్ అనుకుంటే ఈ వెబ్ బ్యానర్ ఈ యొక్క ఈ యొక్క సర్కిల్ చుట్టూ ర్యాప్ అవ్వాలి అన్నప్పుడు మనం కన్ఫామ్ ద్వారా ర్యాప్ చేయొచ్చు. ఒక్కసారి దీన్ని కొంచెం మూవ్ చేసి F4 అంటే మనం దీని యొక్క సెగ్మెంట్ చూడొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసి ఈ హైట్ సెగ్మెంట్స్ ఒక 16 ఇద్దాం. సో లేదంటే దీనివి ఒక 36 ఇద్దాం. సో దట్ మెష్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ర్యాపింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. 50. ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఈ యొక్క ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ మీరు ఒక బ్యానర్ ఉంది, మీ లోగో ఉంది, ఏదైనా సరే ఒక మ్యాప్ దీనికి అటాచ్ చేసి ఈ పిక్చర్ని ఈ యొక్క స్పియర్ చుట్టూ ర్యాప్ చేయాలి. అంటే ఒక బాల్కి మనం ఒక చిన్న పేపర్ మీద డిజైన్ చేసి మనం అతికిస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ డిజైన్ మనం 3Dలో చేయడానికి కన్ఫామ్ అనేది మనకు బాగా హెల్ప్ అయ్యే ఒక కాంపౌండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీకు రెండు స్టెప్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్ దీనికి ర్యాప్ అవ్వాలి, ఓకే, లేదు ఈ ఆబ్జెక్ట్ దీనికి ర్యాప్ అవ్వాలి. అది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. నేనేమనుకుంటున్నానంటే ఈ యొక్క నా బ్యానర్ లేదంటే నా లోగో ఈ స్పియర్ చుట్టూ ర్యాప్ అవ్వాలి. సో దీన్ని సెలెక్ట్ చేసి దీనికి ర్యాప్ అవ్వాలి కాబట్టి నేను కాంపౌండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి కన్ఫామ్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ దేనికి ర్యాప్ చేయాలి అని అడుగుతుంది. పిక్ ర్యాప్ టు దీన్ని ఆన్ చేసి ఏ ఆబ్జెక్ట్ ర్యాప్ చేయాలనో కర్సర్తో దానిపైన క్లిక్ చేస్తే అది ర్యాప్ అయిపోయింది. ఇక్కడ చూడండి క్లియర్గా మీకు ర్యాప్ అయిపోయింది. కానీ దీన్ని మూవ్ చేసినప్పుడు ఇలా దీన్ని ఒక్కసారి మనం రైట్ క్లిక్లో హైడ్ చేద్దాం, అంటే ఫ్యూచర్లో మనకు అది ఉపయోగపడుతుంది. ఇది ర్యాప్ అయింది. కానీ ర్యాప్ అయ్యే ప్రాసెస్ ఈ యొక్క టెక్నిక్స్ ఇక్కడ కొన్ని మెథడ్స్ ఇచ్చారు ఈ ఆటోడెస్క్లో. అలాంగ్ వర్టెక్స్ నార్మల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ క్యాలిక్యులేషను, ఇది సెకండ్ టైప్ క్యాలిక్యులేషను, ఇది థర్డ్ టైప్ క్యాలిక్యులేషను, ఇది ఫోర్త్ టైప్ క్యాలిక్యులేషన్. అంటే ఫోర్త్లో కొంచెం బాగా క్లియర్గా ర్యాప్ అయింది. ఇన్ కేస్ మీకు ఈ మెయిన్ ఆబ్జెక్ట్ హైడ్ చేయాలి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా హైడ్ ర్యాప్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఆన్ చేస్తే అది ఎగ్జాక్ట్గా మీకు ఆ సర్ఫేస్కి ఇది ర్యాప్ అయింది. దీని లోపల మీరు ఏదన్నా ఒక సింపుల్ బ్యానర్, ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యానర్ ఉంది, M అంటే మెటీరియల్, దీంట్లో ఇక్కడ క్లిక్ చేసి ఒక సింపుల్ బిట్ మ్యాప్లో ఒక బ్యానర్ని ఈ డెస్క్టాప్లో ఒక సింపుల్ బ్యానర్ దీన్ని ర్యాప్ చేద్దాం. చూద్దాం అసలు ఎలా జరుగుతుంది అనేది. ఓకే ఫైన్, ఇది బ్యానర్. ఓకే ఫైన్, ఇది దేనికి ర్యాప్ అవ్వాలి? అన్హైడ్ ఆల్ అంటే ఇంతకుముందున్న ఈ సర్ఫేస్కి ఇది ర్యాప్ అవ్వాలి. ఓకే, ఈ పర్టికులర్ దీనికి ఇంకేదన్నా ఒక సింపుల్ ఇమేజ్ తీసుకొని ఇంకా వేరే ఏదన్నా ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్లో 3D బూత్ కన్స్ట్రెయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ర్యాప్ చేద్దాం. ఓకే ఫైన్, ఇది ఓకే. ఈ రెండు సర్ఫేసెస్ ఆబ్జెక్ట్స్కి దీన్ని ఇలా ర్యాప్ చేసామనుకోండి,
ఎగ్జాక్ట్గా దానికి అది ర్యాప్ అయిపోతుంది. ఓకే, ఫైన్. ఇక్కడ మీకు లాజిక్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వర్టెక్సెస్ను ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్న వర్టెక్సెస్కి ప్రొజెక్ట్ చేసి ఒకదానికొకటి అటాచ్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ వచ్చి కన్ఫర్మ్. ఇక్కడ మరి ఈ టెక్నిక్స్లో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేశారనుకోండి, దాన్ని ఇంకా కొంచెం అవుట్ సైడ్ అంటే కొంచెం మీరు మూవ్ చేస్తే అవుట్ సైడ్, లేదు దీన్ని తగ్గించుకోవాలి, దీన్ని ఎక్కడ నుండి తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ పారామీటర్స్ అన్నీ మీరు ర్యాప్ టు పైవట్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ కావాలంటే పైవట్ బేస్డ్ ఆబ్జెక్ట్, ఇది మీరు ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. బట్ బేసిక్ ప్రాసెస్ అయితే మాత్రం ఇదన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.